హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనం ఈ క్లాస్లో వచ్చేసి ఏపీ హైకోర్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి టాప్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుంటాం. సో నిన్న నైట్ కూడా మీకు టాప్ ఎంసీక్యూస్ ఒక వీడియో క్లాసు, తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా క్లాస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా 500 ఎంసీక్యూ సిరీస్ ఫర్ ఏపీ హైకోర్టుకి సంబంధించి ఈ రోజున కంప్లీట్ అయిపోతుంది. సో వీటన్నిటిని కూడా మీరు రెఫర్ చేస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. చాలామంది ఏపీ హిస్టరీ సపరేట్గా మెన్షన్ చేయలేదు కదా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇండియన్ హిస్టరీ అంటేనే దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఏపీకి సంబంధించి. లైక్ మోడర్న్ ఇండియా తీసుకున్నప్పుడు దాంట్లో జరిగినటువంటి నేషనల్ మూమెంటు, ఆంధ్రప్రదేశ్లో బిపిన్ చంద్రపాల్ గారి పర్యటన సందర్భంలో జరిగినటువంటి పోరాటాలు, ఇవన్నీ కూడా దాంట్లో కలగొలుపుగా వస్తాయి. కాబట్టి మీరు దీంట్లో ఖచ్చితంగా ఫోకస్ చేసి తీరాలి. సో హెల్ప్ అవుతుంది. సో అంతేకాకుండా మనము చేస్తున్నటువంటి క్లాసెస్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీని తర్వాత మనము జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి, ఏఈకి సంబంధించి అన్నీ కూడా మనము ఫాలోఅప్ చేస్తూ వస్తాము. అంతేకాకుండా తర్వాత అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కానీ గ్రాండ్ టెస్టులు కావాలనుకుంటే 9441541828కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీరు వాటిని పొందవచ్చు. సో క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, స్త్రీ సముద్ర తోయ పీతవాహన ఇస్ ద టైటిల్ ఆఫ్. సో మనకి గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. అతను గెలిచిన యుద్ధాలు, తర్వాత శాసనాలు, తర్వాత బిరుదులు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో మన ఆన్సరు జీపీఎస్ గౌతమీపుత్ర శాతకర్ణి. సెకండ్ క్వశ్చన్, త్రిపుర మత్య మహేశ్వర వాజ్ ద టైటిల్ ఆఫ్. త్రిపుర మత్య మహేశ్వర అనేది తూర్పు చాళుక్యులలో అత్యంత వీరుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి గుణగ విద్యాదిత్య. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ట్రావెలర్స్ విజిటెడ్ మోటుపల్లి డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రుద్రమదేవిస్ రూల్. సో రుద్రమదేవి కాలంలో మోటుపల్లిని విజిట్ చేసినటువంటి ట్రావెలర్ ఎవరు? మార్కో పోలో. సో మార్కో పోలోనే విజిట్ చేశాడు. అంతేకాకుండా మోటుపల్లి దగ్గర అభయ శాసనం కూడా వీరి కాలంలోనే వేయడం జరిగింది. సో రుద్రమదేవి విజిట్ టైంలో వచ్చింది మార్కో పోలో. ఈ పాయింట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి స్టార్టింగు ఈ రుద్రమదేవి మూవీ టైంలో కూడా మార్కో పోలోతోని చెప్పినట్టుగా వస్తూ ఉంది. కాబట్టి ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కంపోజ్డ్ విక్రమార్జున విజయ. విక్రమార్జున విజయంని రచించింది ఎవరు అంటే ది గ్రేట్ కవి పంపకవి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఇది, పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయం అనేది. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఆథర్ ఆఫ్ మహానాటక సుధానిధి. సో ఆథర్ వచ్చేసి ఎవరు అంటే దేవరాయ టూ. ఇతడు యుద్ధాలు బాగా చేశాడు, రాజ్యాన్ని విస్తరించాడు, ఇట్లా కవితలు రాశాడు. అందుకే దేవరాయ 2కి చాలా మంచి పేరు ఉంటుంది. ఇన్ ది కాంటెస్ట్ ఆఫ్ శాతవాహన రూలు స్కందవార రెఫర్స్ టు. స్కందవార అనేది ఏమిటి? శాతవాహన కాలంలో స్కందవార ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. ఇట్స్ ఏ టెంపరరీ మిలిటరీ క్యాంపు, తాత్కాలిక సైనిక శిబిరము. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్రాట్ 108 బ్యాటిల్స్ అండ్ బిల్ట్ శివ టెంపుల్స్ అట్ ఎవ్రీ బ్యాటిల్ ప్లేస్ విత్ హిజ్ నేమ్ నరేంద్రాశ్వర టెంపుల్స్. నరేంద్రేశ్వర టెంపుల్స్ని దాదాపు 108 యుద్ధాలు చేయడం జరిగింది. యుద్ధం గెలిచిన ప్రతి చోట కూడా శివాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఎవరు అతను అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. అతడే విజయాదిత్య టూ. నెక్స్ట్, ది క్యాపిటల్ ఆఫ్ కాకతీయ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ హనుమకొండ టు వరంగల్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్. సో ఎవరి కాలంలో కాకతీయుల రాజధాని హనుమకొండ నుంచి వరంగల్కి మార్చడం జరిగింది? గణపతి దేవుని కాలంలో. సో గణపతి దేవుడు మొత్తం కాకతీయుల్లోనే చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. రుద్రదేవుడి తర్వాత తీసుకుంటే రుద్రదేవుడు ఫౌండేషన్ చేశాడు. తర్వాత గణపతి దేవుడు రాజ్యాన్ని దాదాపు సౌత్ వైపు చాలా వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇతని కాలంలోనే మనకి అభయ శాసనాన్ని కూడా మోటుపల్లి ఓడరేవు దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. నెల్లూరు చోడులతో కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 9th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వేర్ ఆల్సో నోన్ యాజ్ శ్రీ పర్వతాస్. అంటే
ఫారెస్టర్స్ ఆర్ రూరల్స్ ఆఫ్ శ్రీ పర్వత ఫారెస్ట్, అంటే ఓవరాల్గా కూడా శ్రీ పర్వతీయులు అని చెప్పి పిలిచేటువంటి వాళ్ళు రాజులు ఎవరు అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడిగారు. అంటే కొంచెం డిఫరెంట్ వేలో వెళ్ళారు. ఇక్ష్వాకుస్, ఇక్ష్వాకులనే శ్రీ పర్వతీయులు అని చెప్పి పిలుస్తారు, ఇక్ష్వాకులు. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ రోట్ టిఎస్ ఆన్ డ్యాన్స్ కాల్డ్ వసంత రాజీయము. సో వసంత రాజీయం మీద ఒక బుక్ లాంటి దాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. కుమారగిరి రెడ్డి, కుమారగిరి రెడ్డి. సో ఇతనే వసంత రాజీయం అనే దాన్ని రచించడం జరిగింది. అటు తిప్పి ఇటైనా అడగొచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ శాతకర్ణి 1, శాతకర్ణి 2, శాతకర్ణి 2కు సంబంధించినటువంటి శాసనం అని చెప్పి అడుగుతున్నారు. సో అది వచ్చేసి శాంచికి సంబంధించింది. అండ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది గేట్వే ఆఫ్ శాంచి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్టర్న్ చాళుక్యన్ రూల్ బిల్ట్ రాజమండ్రి సిటీ, రాజమండ్రి సిటీ. అమ్మరాజు 1, అమ్మరాజు 1, అమ్మరాజు 1. చాళుక్యుల టైంలో నగర నిర్మాతలు చాలా ఇంపార్టెంటు. ఇందాక మనకి 108 టెంపుల్స్ ఏ విధంగానో ఇది అట్లానే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాతవాహన రూల్స్ ప్యాట్రనైజ్డ్ సాంస్క్రిట్, అంటే ఎవరి కాలంలో, శాతవాహన కాలంలో ఈ సాంస్క్రిట్ అనేది బాగా పేరు పొందింది అని చెప్పి మనల్ని అడిగారు. కుంతల శాతకర్ణి కాలంలో విపరీతమైనటువంటి నేమ్ అనేది సాంస్క్రిట్కి రావడం జరిగింది, కుంతల శాతకర్ణి. ఆ ఎపిసోడ్ చాలా బాగుంటుంది, అక్కడే చాలా బుక్స్ రాయడం జరుగుతుంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ టు ప్యాట్రనైజ్ తెలుగు లిటరేచర్ అండ్ కల్చర్, అంటే మనకి కుతుబ్ షాహీలో ఖచ్చితంగా బిట్ అడిగితే మ్యాక్సిమము మన లిటరేచర్ మీదనే అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇది ఆన్సర్ వచ్చేసి ఇబ్రహీం కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నన్నయ్య అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నన్నయ్యకి సంబంధించి సరైనటువంటి ఆప్షన్స్ని ఎంచుకోండి అని అడిగారు. హీ వాజ్ ద ఫస్ట్ పోయిట్ ఆఫ్ రాజరాజ నరేంద్ర, అంటే రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఇతను ఉన్నాడని చెప్తున్నారు. హీ ట్రాన్స్లేటెడ్ 3 పర్వాస్ ఇన్ మహాభారత, మహాభారతకు సంబంధించినటువంటి పర్వాలలో 3టిని ఇతడు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి బోత్ ఆర్ సేమ్, ఐ మీన్ కరెక్ట్. శ్రీకృష్ణ దేవరాయ వాజ్ ద ఆథర్ ఆఫ్ జాంబవతి కళ్యాణము, ఇట్ వాజ్ రిటన్. సో దాన్ని దేంట్లో రాశారు? తెలుగులో వచ్చేసి జాంబవతి పరిణయం అని చెప్పి పిలుస్తారు. దీన్ని అతను ఏ భాషలో రాయడం జరిగిందని చెప్పి, సో సాంస్క్రిట్లో రచించడం జరిగింది. సాంస్క్రిట్, ఎందుకంటే జాంబవతి పరిణయం అనగానే మనము తెలుగుకి ఎక్కువగా పిలుస్తాం, ఎందుకంటే దేశ భాషలేందు తెలుగు లెస్స అనేటువంటి పదాలని కూడా ఎస్కేడి గారు పిలవడం జరిగింది, కాబట్టి తెలుగు అని చెప్పి ఎక్కువగా అనుకునేదానికి అవకాశం ఉంది, బట్ అది సాంస్క్రిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇన్స్క్రిప్షన్, శాసనాలకు సంబంధించి తప్పున్నదాన్ని జతపరచండి అని అంటున్నారు. చూద్దాం అసలు. సో నానాగఢ్ నాగానిక ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో జునాగఢ్ శాతకర్ణి 2 అన్నారు, ఓకే పక్కన పెడదాం కాసేపు. అమరావతి శివుక శాతకర్ణి, ఇది కూడా కరెక్టు. నాసిక్ గౌతమి బాలశ్రీ. సో జునాగఢ్కి సంబంధించి శాతకర్ణి 2 అంటున్నారు, ఇది రాంగు. కారణం ఏందో మీకు తెలుసు, రుద్రదాముడు జునాగఢ్లో శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి రుద్రదాముడు. సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. నెక్స్ట్, భువన విజయం ఈజ్ ద నేమ్ ఆఫ్. సో భువన విజయం అనేది ఏమిటి? కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ. ఇక్కడ సాహితీ చర్చలు కావచ్చు, లేదంటే విచారణలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి భువన విజయంలో జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఆథర్ ఆఫ్ బృహత్కథ. బృహత్కథను రచించినటువంటి ఆథర్ ఎవరు అంటున్నారు? గుణాఢ్యుడు, గుణాఢ్య. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఆథర్ ఆఫ్ కేయూర బాహు చరిత్ర. కేయూర బాహు చరిత్రను రచించినట్టుది ఎవరు? మంచన కేయూర బాహు చరిత్రని రచించడం జరిగింది. సో ఫైనల్లీ మనకి బిట్స్ అన్నీ కూడా ఇవే.
సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. బట్ మీకు ఓవర్ డోస్ అయిపోతుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ ఎవరైతే ఈ టైపిస్ట్ వాటిని రాస్తారో వాళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా రాయాలని చెప్పి మేమందరం కూడా విష్ చేస్తున్నాము. అమ్యూజింగ్ స్టఫ్ టీమ్ తరపున మీ అందరినీ కూడా. సో టెస్ట్ సిరీస్ అటెండ్ అయిన వాళ్ళు కావచ్చు, గ్రాండ్ టెస్ట్‌కి తీసుకున్న వాళ్ళు, తర్వాత ఇంగ్లీష్ క్రాష్ కోర్స్ వాళ్ళు మీరందరూ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్ రాయాలి. సో మీకు మ్యాక్సిమము మార్క్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు నెగెటివ్ మార్క్స్ లేవని చెప్పి వాళ్ళు ఓరల్‌గా కూడా చెప్పడం జరిగింది త్రూ మన కాల్స్ ద్వారా చేసినప్పుడు. సో కాన్ఫిడెంట్‌గా రాయండి. సో మీకు షిఫ్ట్‌ల బేసిస్ కాబట్టి సెకండ్ రాసే వాళ్ళకి సో దానికి సంబంధించి డౌట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ క్లారిఫై చేశాము. సో మీరందరూ కూడా ఎగ్జామ్ టైంకి ముందు వెళ్ళండి. సో మేము ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి దానికి సంబంధించి మనము మీ అందరికీ కూడా ఎలా చేయాలి ఏంటనే దాని గురించి ఒక వీడియో చేస్తాము. అలాగే ఫస్ట్ రోజున ఎగ్జామ్ జరిగాక దానికి సంబంధించి పేపర్ ఏ విధంగా వచ్చింది, నెక్స్ట్ డే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఐ మీన్ ఫోకస్డ్ అండ్ స్ట్రాటజీకి సంబంధించి కూడా మన వాళ్ళు నుంచి సపోర్ట్ తీసుకొని మీ అందరికీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో కీప్ రీడింగ్, జస్ట్ రివైజ్ చేసుకోండి, జస్ట్ రివైజ్ మాత్రమే. సో జాయిన్ అవర్ టెలిగ్రామ్. థ్యాంక్ యూ.